ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ. అచ్యుతాచ్యుత హరే పరమాత్మన్ రామకృష్ణ పురుషోత్తమ విష్ణో వాసుదేవ భగవన్ అనిరుద్ధ శ్రీపతే శమయ దుఃఖమశేషం విశ్వమంగళ విభో జగదీశ నందనందన నృసింహ నరేంద్ర ముక్తిదాయక ముకుంద మురారే శ్రీపతే శమయ దుఃఖమశేషం. మానవ జన్మ పొందినటువంటి మనందరికీ కూడా వివిధ దుఃఖములు కలుగుతూ ఉంటాయి. అవి ఆధ్యాత్మిక దుఃఖములు కావచ్చు, ఆది దైవిక దుఃఖములు కావచ్చు, ఆది భౌతిక దుఃఖములైనా కావచ్చు. ఈ దుఃఖ నివృత్తి, సుఖప్రాప్తి అనేటువంటివి పరమాత్మ అనుగ్రహంతో మాత్రమే కలుగుతాయి తప్ప దాంట్లో మన యొక్క విశేషమైన ప్రయత్నంతో ఏ ఉపయోగము లేదు. ఎందుకనంటే ఇవన్నీ కూడా మనకి మన బుద్ధి ఏ విధంగా అయితే మనల్ని ప్రవర్తింపజేస్తుందో దాన్ని అనుసరించి కలుగుతూ ఉంటాయి. అందువల్ల పరమాత్మ మనలో ఉండే అజ్ఞానాన్ని పోగొడుతూ జ్ఞానాన్ని కలగజేస్తే ఆయన అనుగ్రహంతో మనకి ఈ దుఃఖ పరంపర అనేటటువంటిది మెల్లిమెల్లిగా దూరమవుతుంది, సుఖం కలుగుతూ ఉంటుంది. అటువంటి దుఃఖాన్ని పోగొడుతూ సుఖాన్ని కలగజేయమని పరమాత్మని మనం ప్రార్థించుకున్నాం. పరమ పవిత్రమైన అరణ్య పర్వలోని అర్జున అభిగమన పర్వ అనే పర్వలో మనం ప్రస్తుతం కథా శ్రవణం చేస్తూ ఉన్నాం. ఈనాటి పారాయణానికి స్వామివారి సమక్షంలో చక్కగా సత్సంకల్పం చేసుకుందాం. దేవదేవుని అనుగ్రహంతో ధర్మ సూక్ష్మాలని చక్కగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతగే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం. అనంత వేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం. అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం. వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం. సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం. వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాయణం. శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః. శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆదివ్యాధి నివృత్తి ద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్ట నివృత్తి ద్వారా సకల శ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థ కామ మోక్షాఖ్య చతుర్విధ పురుషార్థ సిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి ద్వాత్రింశాధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య
నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తథైవ ధాతా భూతానాం ఇష్టానిష్టఫలప్రదః యది న స్యాన్న భూతానాం కృపణో నామ కశ్చన. ద్రౌపదీదేవి ఇతః పూర్వం మాట్లాడిన మాటల్లో ఈశ్వరుడు తన ఇచ్ఛానుసారంగా అందరికీ ఫలితాన్ని ఇస్తాడు అంటూ మాట్లాడింది. అక్కడ కొంత ఈశ్వరుడి మీద నెపం నెట్టివేస్తున్నట్లుగా మాట్లాడింది అని ధర్మరాజు తర్వాత అలా మాట్లాడకూడదు అని ఉద్బోధించాడు. ఇప్పుడు ద్రౌపదీదేవి అంటోంది, ధర్మరాజా, నేను కేవలం ఈశ్వరుడే సమస్తము చేస్తాడు, ఈ మనిషి చేసేటటువంటి మంచి చెడులని అనుసరించి ఫలితం రాదు, ఈశ్వరుడు అలా ఇవ్వడు, తను అనుకున్న విధంగా చేయిస్తాడు, తను అనుకున్న విధంగా ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు అంటూ అక్కడ తథైవ ధాతాభూతానాం ఇష్టానిష్ట ఫలప్రద అంటూ పరమాత్మే అందరికీ కూడా వారి వారి యోగ్యతను బట్టి ఫలాన్ని ఇస్తూ ఉంటాడు. మనిషే అన్నిటినీ పొందడం అనేది కాదు, పరమాత్మ ఇచ్చిన దాన్ని బట్టి వీడికి కలుగుతుంది, అది నా అభిప్రాయము. అంతే తప్ప ఇతను చేసిన దాన్ని బట్టి ఇవ్వడు అని చెప్పడం నా తాత్పర్యం కాదు. ఒక వ్యక్తి ఒక మంచి పని చేశాడనుకోండి, అతనికి ఆ పై జన్మలో ఒక ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పరమాత్మ ఇచ్చాడనుకోండి, ముందు జన్మలో ఇతను చేసినటువంటి మంచి పని వల్ల పై జన్మలో అతనికి ఒక ఉత్తమమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇలా ఇచ్చేటటువంటి వాడు ఎవరు అంటే పరమాత్మ అని చెప్పడం నా తాత్పర్యం. అంతే తప్ప అతను పూర్వజన్మలో మంచి చేసినా చెడు చేసినా ఈ జన్మలో తనేది ఇద్దామనుకున్నాడో అదే ఇస్తాడని చెప్పడం నా ఉద్దేశ్యం కాదు అని విస్పష్టంగా చెప్పడం కోసమని చెప్పి తథైవ ధాతాభూతానాం ఇష్టానిష్ట ఫలప్రద, ఈశ్వరుడే అందరికీ కూడా మంచిని లేక చెడుని రెండింటినీ కూడా ఇచ్చేటటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన తప్ప మనకెవరు ఇంకా ఇచ్చేటటువంటి వారు లేరు. కొంతమంది మనం ఏది చేసుకుంటే మన యొక్క ప్రయత్నంతోటే వస్తుంది, మనం చెడు చేసినా సరే మనం మళ్ళీ మంచిని పొందవచ్చు అని అనుకుంటూ ఉంటారు. అలా ఒకవేళ అనుకునేటట్లయితే యది న స్యాత్ నభూతానాం కృపణో నామ కశ్చన, మనుష్యులలో దీనుడు అనేటటువంటి వాడే ఉండడు. పరమాత్మ ఇచ్చేటటువంటి ఫలితాన్ని అనుసరించి ఇక్కడ ఒకడు ధనవంతుడు, ఇంకొకడు దీనుడు, ఒకడు బీదవాడు, ఒకడు ఉత్తముడు, ఒకడు అధముడు అనేటటువంటి అంతరాలు ఏర్పడుతున్నాయి. ఇలా ఇచ్చేటటువంటి వారు ఎవరంటే పరమాత్మే తప్ప ఈశ్వరుడే ఒకవేళ లేకపోతే, లేక ఈశ్వరుడే ఇవన్నీ ఇవ్వకుండా కేవలం మానుష ప్రయత్నంతోటే అన్నీ సిద్ధించేటట్లయితే దానివల్ల అసలు ఈ లోకంలో ఈ అంతరాలే ఉండేవి కాదు కదా. కావున సర్వథా పరమాత్మ మనందరికీ కూడా పూజ్యుడు. ఆయన విషయంలో ఆయన ఒకరికి ఒక విధంగా ఇంకొకరికి ఇంకొక విధంగా ఇస్తున్నారు అని చెప్పడంలో తాత్పర్యం ఏమిటి అంటే, ఇది పూర్వం చెప్పినటువంటి మాటకి దానికి తను
ఏ పని చేసుకుంటున్నాడో మంచి చేసుకుంటే మంచి ఇస్తున్నాడు, చెడు చేసుకుంటే చెడిస్తున్నాడు అనే అర్థమే నేను చెప్పబోతూ ఉన్నాను. అంతే తప్ప ఈశ్వర నింద నేను చెయ్యట్లేదు అనే అర్థం వచ్చేట్టుగా చెప్పి ఆ పైన అంటోంది, యం యమర్థమభిప్రేప్సు కురుతే కర్మ పూరుషః తత్తత్ సఫలమేవ స్యాత్ యది న స్యాత్ పురాకృతం. ఇక పూర్వజన్మలో మనం చేసినటువంటి పుణ్యపాపాల వల్ల ఈ జన్మలో సుఖదుఖాల్ని అనుభవిస్తామా అనుభవించమా అనంటే దానికి ఆవిడ చక్కగా మనం ఎప్పుడు పూర్వజన్మలో ఏ మంచి పని అయితే చేశామో ఆ మంచి పని యొక్క ఫలితం వల్లే ఇప్పుడు మనం సుఖాన్ని పొందగలుగుతూ ఉంటాము. అంటే పూర్వకర్మ అది లేకపోతే ఇప్పటికిప్పుడు మనం ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందలేము అని చెప్పడానికి ఒక చక్కటి ఉదాహరణ చూపిస్తూ ఉన్నది ద్రౌపదీదేవి. ఏమంటోంది అంటే, యం యమర్థం అభిప్రేప్సు కురుతే కర్మపూరుషః. ఒక వ్యక్తి నాకు మంచి జరగాలి అని చెప్పి, లేక ఒక సుఖం కలగాలి అని చెప్పి ఒక ఫలాన్ని మనసులో పెట్టుకుని కానీ ఓ పని చేస్తూ ఉన్నాడు. అయితే ఆ వ్యక్తికి ఆ పుణ్యము లేక ఆ ఫలము కొన్నిసార్లు కలగచ్చు, కొన్నిసార్లు కలుగకపోవచ్చు. బాగా పూజలు, నోములు, వ్రతాలు ఇవన్నీ ఆచరిస్తూ ఉంటారు. అందరూ కూడా ఎంతో కష్టపడుతూ ఉంటారు. మనందరం కూడా అలా చేస్తూ ఉన్న వాళ్ళమే. కొన్నిసార్లు మనకి మన పని వల్ల ప్రయోజనం కలిగి ఉండవచ్చు, కొన్నిసార్లు కలగకపోయి ఉండవచ్చు. ఇలా మనం ఇప్పుడు కష్టపడి శరీరాన్ని ఎంతో కష్టపెట్టి సమయాన్ని వెచ్చించి డబ్బును వెచ్చించి మనం ఒక పని చేస్తూ ఉంటే, అది పూజ, నోమో, వ్రతమో, లేక ఓ ప్రాజెక్టో, ఇంకోటో ఏవైనా తీసుకోండి. మనం ఆ పని చేస్తూ ఉన్నప్పుడు ఒకసారి మనం విజయాన్ని పొందుతున్నాం, ఇంకొకసారి మనం విజయాన్ని పొందలేకపోతున్నాం. అంటే కారణం ఏమిటి అన్నప్పుడు ఈ సందర్భంలో ఖచ్చితంగా మన యొక్క పూర్వకర్మ మీద మనం విశ్వాసం ఉంచుకోవాల్సింది. దాన్ని ఆధారం చేసుకునే ఇప్పుడు మనకి మంచి చెడు అనేటటువంటివి ఏర్పడుతున్నాయి. కానీ అది లేకపోతే ఇప్పుడు అందరం కూడా ఫలాన్ని పొందుతూ ఉండేవాళ్ళమే కదా. కానీ అలా జరుగుతుందా లోకంలో? ఒక వ్యక్తి ఉన్నాడు, తను కష్టపడుతూ ఉన్నాడు, ఒకసారి తను పడ్డటువంటి కష్టానికి తగినటువంటి ఫలాన్ని పొందుతున్నాడు, ఇంకొకసారి పొందట్లేదు. ఒకసారి చిన్న ప్రయత్నంతో పెద్ద ఫలాన్ని పొందుతాడు, ఇంకొకసారి ఎంతో కష్టపడినప్పటికీ కూడా ఫలం కలగట్లేదు. దీనికి ఏమిటి కారణం అంటే, తత్తత్ సఫలమేవ స్యాత్ యది న స్యాత్ పురాకృతం. మనం పూర్వజన్మలో లేక పూర్వకాలంలో ఒక మంచి పని చేసుంటే ఆ మంచి పనిని ఆధారం చేసుకుని, అంటే ఒక మంచి ధర్మకార్యం చేస్తే దాన్ని ఆధారం చేసుకుని ఇప్పుడు మనకి ఆ పుణ్య ప్రభావంతో మనం అనుకున్నటువంటి పని విజయంగా పూర్తవుతోంది. ఏదైనా తప్పు చేసున్నామనుకోండి, ఆ తప్పు యొక్క ప్రభావం వలన ఆ పాప ప్రభావంతో మనకు ఒకసారి అపజయం కలుగుతోంది అని మనం స్థిరీకరించుకోవాలి తప్ప, నిర్ణయించుకోవాలి తప్ప, పూర్వఫలం లేకుండా నేను ఎప్పుడూ కూడా నేనేం చేశానో ఇప్పుడు దాని మీదే ఆధారపడి ఉంటుంది అని సర్వథా అనుకోవడానికి కుదరదు. అలా అనుకునేటట్లయితే ప్రతి ఒక్కరికి విజయమే కలగాలిగా. కొంతమందికి విజయం కలుగుతోంది, కొంతమందికి అపజయం కలుగుతోంది. ఎందుకు కలుగుతోంది ఇట్లా? ప్రయత్న లోపం లేకుండా ఇద్దరూ చేసినా ఒకరికి కలుగుతోంది, ఒకరికి కలగట్లేదు అని అంటే దాని తాత్పర్యం యది న స్యాత్ పురాకృతం. పూర్వం చేసినటువంటి దాని మీద ఆధారపడే వస్తోంది తప్ప అదే ఒకవేళ లేకపోతే ఇలా ఉండడం అనేటువంటిది జరగదు.
అందువల్ల మనిషి ఎప్పుడూ కూడా కర్మని ఆశ్రయించుకుని ఆ కర్మని జాగ్రత్తగా చేస్తే దాని ఫలితం మీద ఆ పైన అతను పుణ్యపాపాలని పొందడానికి యోగ్యుడు అవుతూ ఉంటాడు. దానివల్ల కర్మ ఆచరించి తీరవలసిందే అని త్రిద్వారాం అర్థసిద్ధింతు నాను పశ్యంతి ఏ నరాః తథైవానర్థసిద్ధించ యథా లోకాస్తథైవ తే. మహానుభావ ధర్మరాజా, ఒకరికి మంచి ఫలితం కలగడానికి లేక ఒకరికి చెడు ఫలితం కలగడానికి కానీ ఇంతకుముందు మనం చెప్పుకున్నట్లుగా ద్రౌపదీదేవి చెప్తూ ఉన్నది దైవ ప్రభావంతో కానీ అనుగ్రహంతో కానీ హఠాత్తుగా కానీ స్వభావంగా కానీ ఈ 3 కారణాల వల్లే వీరికి ఎవరికైనా సరే ఒక మంచి ఒక చెడు అనేటువంటివి కలుగుతున్నాయి. ఈ విషయం ఎవరైతే అంగీకరించారో అటువంటి వారు అజ్ఞానులుగా మిగిలిపోతూ ఉన్నారు. పూర్వం ద్రౌపదీదేవి స్పష్టంగా చెప్పింది మనం విన్నాం. ఒక ప్రయోజనం కలగాలి అని అంటే ఒకటి దైవానుగ్రహంతో కలుగుతూ ఉంటుంది, అతని కష్టం ఎక్కువ ఉండదు. రెండవది హఠాత్తుగా కలుగుతూ ఉంటుంది, అతని ప్రయత్నమేమీ ఉండదు అక్కడ. మూడవది తను చాలా ప్రయత్నం చేస్తే చివరికి అతనికి ఫలితం కలుగుతుంది. ఇది స్వభావంగా కలుగుతుంది అని చెప్పి చెప్పుకోవాలి. దాన్నే పౌరుషం అని చెప్పి కూడా అనుకోవాలి అని చెప్పింది ఆవిడ. ఈ 3 కూడా అంటే ఒక వ్యక్తి ఉన్నటువంటి వాడు ఉన్నట్టుగా ధనవంతుడైపోతే హఠాత్తుగా అయిపోయాడు అని అనుకోవడం. రెండవది కొంచెం ప్రయత్నం చేసినా సరే ఎక్కువగా ధనం ప్రాప్తించేసి అతను చాలా గొప్పవాడైపోతే దైవానుగ్రహంతో అయ్యాడు అని అనుకోవడం. ఇక మూడవది తను ఎంతో కష్టపడితే చివరికి అతను ఆ డబ్బుని పొందినప్పుడు ధనవంతుడైనప్పుడు చాలా కష్టపడి పైకి వచ్చాడు, తన యొక్క పురుష ప్రయత్నంతో దాన్ని సాధించాడు అని చెప్పి అనుకోవడం. ఈ 3 ఏవైతే ఉన్నాయో ఇవి ఎప్పటికైనా సరే మనిషికి ఈ 3 వల్లే ఒక పుణ్యం కానీ ఒక పాపం కానీ లేక ఒక సుఖం కానీ ఒక దుఃఖం కానీ ఈ 2 కలుగుతున్నాయి. ఒక్కొక్కసారి హఠాత్తుగా కొంతమందికి దుఃఖం వస్తుంది, ఒక్కొక్కసారి వాళ్ళకి దైవ శాపంతో దుఃఖం వస్తుంది, ఒక్కొక్కసారి వాళ్ళు తప్పు చేస్తూ 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 పోతూ ఉంటే కొన్ని రోజుల తర్వాత ఈ తప్పు వల్ల దుఃఖాన్ని పొందుతూ ఉంటారు. ఇట్లా ఈ 3 వల్ల దుఃఖం కలుగుతుంది, ఈ 3 వల్లే సుఖం కూడా కలుగుతూ ఉంటుంది. ఈ 3 వల్లే కాక వేరొక దాని వల్ల దేనివల్లైనా అవుతుంది అని చెప్పి ఎవరన్నా అనుకుంటే అలాంటి వారు యథాలోకాః తథైవ తే, వాళ్ళు అజ్ఞానులుగానే మిగిలిపోతూ ఉన్నారు. కావున ఈ 3 కారణాల వల్ల ఒక వ్యక్తి ఉత్తముడవుతున్నాడు లేక ఈ 3 కారణాల వల్ల ఒక వ్యక్తి దుఃఖపడుతున్నాడు అనేటటువంటి దాన్ని తప్పక అంగీకరించాలి. ఇక మనువు కూడా మనిషి ఏం చెయ్యాలి ఎలా ఉండాలి అన్నప్పుడు ఓ ధర్మాన్ని చెప్పారు. మహారాజా, కర్తవ్యమేవ కర్మేతి మనోరేష వినిశ్చయః ఏకాంతేన హ్యనీహోయం పరాభవతి పూరుషః. మనువు అంటున్నాడట, మహానుభావుడు, మానవుడు ఎల్లప్పటికీ కూడా కర్మని ఆచరిస్తూ ఉండవలసిందే. అతను ఒక ప్రయత్నం చేసుకుంటూ వెళ్తూ ఉండాలి, నిశ్చేష్టుడిగా ఉండకూడదు, ఎప్పుడూ కూడా విరామంగా ఉండకూడదు. మనిషి అన్నటువంటి వాడి పని ఏమిటి అంటే వాడు కష్టపడి ఒక కార్యాన్ని సాధించడానికి ప్రయత్నం చేస్తూ ఉండవలసిందే. ఏ పని లేకుండా ఏ వ్యాపకము పెట్టుకోకుండా ఏ విధమైనటువంటి ఉద్వేగము లేకుండా అలాగే ప్రశాంతంగా నిశ్చింతగా నాకేదో ఎవడో డబ్బిస్తాడు, లేక ఎవరో అన్నం పెడతారు, లేక ఎవరో షెల్టర్ ఇస్తారు, ఇంకోళ్ళు ఎవరో బట్టలు ఇస్తారు అంటూ తను ఏ పని చేయకుండా
అలాగే ఉండిపోయేటువంటి వాడు ఎవడైనా ఉన్నట్లయితే అటువంటి వాడు చిట్ట చివరికి కష్టాన్నే పొందుతూ ఉంటాడు, పరాభవాన్నే పొందుతూ ఉంటాడు. ఏకాంతేన అనీహోయం పరాభవతి పూరుష, వాడు నశించిపోతాడు చివరికి. కావున మన ప్రయత్నంతో, మన యొక్క కష్టంతో, మన యొక్క ఒక పనిలో విజయాన్ని సాధించాలనేటటువంటి విశ్వాసంతో మన యొక్క అభివృద్ధి ఆధారపడి ఉంటుంది. అంతే తప్ప ఏ పని లేకుండా, ఏ కష్టము పడకుండా కేవలం నిశ్చేష్టుడిగా ఈ ప్రపంచంలో ఓ ఆవు కన్నం ఎవరు పెట్టారు, చెట్టు కన్నం ఎవరు పెట్టారు, పుట్ట కన్నం ఎవరు పెడుతున్నారు, లేక సముద్రంలో నీళ్ళు ఎవరు తెప్పిస్తున్నారు, ఓ పశువు ఎట్లా బతుకుతోంది, అడవిలో ఉండేటటువంటి జంతువులు ఎట్లా బతుకుతున్నాయి, వాటికి ఎవరు అన్నం పెడుతున్నారు, దేవుడే ఉన్నాడు కదా, నాకు కూడా ఆయనే చూసుకుంటాడు అని ఇట్లాంటి వితండవాదాలతోటి మన కష్టాన్ని మనం నమ్ముకోక అంతా భగవంతుడి మీదో, లేక ఆ రోజుల్లో అయితే రాజు, ఈ రోజుల్లో అయితే ప్రభుత్వాల మీద, ఇంకొకరి మీద నేరాన్ని నెపాన్ని నెట్టివేసి తను కష్టపడకుండా అన్నీ తన దగ్గరికి వచ్చేయాలి, అది ఇవ్వట్లేదు కాబట్టి వాడు చెడ్డవాడు, వీడు చెడ్డవాడు అని ఎవరి మీదో అస్వారస్యాన్ని చూపిస్తూ కాలక్షేపం చేస్తూ ఉండేటటువంటి వాడు ఆ వయస్సులో ఉన్నప్పుడో లేక మంచి శక్తి ఉన్నప్పుడో శరీరంలో ఇలా కాలక్షేపం చేసుకుంటూ వస్తాడు. కాస్త ఓపిక తగ్గి కళ్ళకి చత్వారం వచ్చి కాళ్ళు కాస్త పట్టు సడలుతూ ఉంటే ఒంట్లో ఉన్నటువంటి ఎముకల్లో బలం తగ్గినప్పుడు, ఎక్కడికి వెళ్ళాలో తెలియనప్పుడు, కళ్ళు కూడా సరిగ్గా కనిపించిన పక్షంలో ఆకలేస్తూ ఉండి లేనిపోని రోగాలు వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉన్నప్పుడు ఆ రోజు అనుకుంటాడు, అరే నేను 20 ఏళ్ల క్రితం కష్టపడి ఉంటే ఈనాడు నేను కనీసం కొంతైనా అభివృద్ధిని సాధించేవాడిని కదా, ఎవరో వచ్చి రక్షిస్తారు, ఎవరో వచ్చి నాకు ఒక ప్రయోజనాన్ని కల్పిస్తారు అని చెప్పి నేను సమయాన్ని వృధా చేసుకుని ఇప్పుడు కష్టపడుతున్నాను అని చెప్పి అలా దుఃఖపడుతూనే చివరికి జీవనాన్ని పూర్తి చేసుకుంటాడు తప్ప ఆ వ్యక్తికి ఎటువంటి అభ్యుదయం కలగదు. అతన్ని ఆదర్శంగా తీసుకునే వాళ్ళు ఎవరూ ఉండరు. నేనుంటే వాళ్లే ఉండాలండి, ఎంత కష్టపడతాడు, ఎంత స్థాయికి వచ్చాడు అని అనుకునేటటువంటి స్థితిలో లేక, అలా ఉండకూడదు అనేటటువంటి స్థితిలోకి వాళ్ళగా నువ్వు కూడా దేశదిమ్మరైపోవద్దురా అని చెప్పి నలుగురు చెప్పుకునేటటువంటి స్థితికి ఇదంతా దిగజారిపోతాడు. అందువల్ల మనిషి ప్రధానంగా పని చేసుకుంటూ వెళ్ళాలి. ఇది మనువు చెప్పాడు ధర్మరాజా. అలాగే కుర్వతో హి భవత్యేవ ప్రాయేణేహ యుధిష్ఠిర ఏకాంత ఫల సిద్ధింతు నవిందత్యలసః క్వచిత్ అసంభవేత్వస్య హేతుః ప్రాయశ్చిత్తంతు లక్షయేత్ కృతే కర్మణి రాజేంద్ర తథా నృణ్యమవాప్నుతే. యుధిష్ఠిర, సాధారణంగా ఎవరు పని చేస్తారో వాడే ఫలితాన్ని పొందుతాడు. ఇది నిశ్చయమైనటువంటి మాట, చక్కగా చెప్తోంది ద్రౌపదీదేవి. అలాగే అలసుడై బద్ధకంతో ఒళ్ళు వంచక కష్టపడక షార్ట్కట్లో వచ్చేసి అందరికంటే పైకి వెళ్ళిపోవాలని ఎవరైతే తాపత్రయపడుతూ ఉంటారో అటువంటి వారు ఎప్పటికీ ఫలితాన్ని పొందలేరు. కనిపిస్తూ ఉంటారు ఫలితాన్ని పొందుతున్నట్లు, అది కొన్ని రోజుల వరకే, కానీ ఆ తర్వాత కాలాంతరంలో అతను ఎప్పటికీ ఆ ఫలితాన్ని పొందలేడు. తాత్కాలికంగా ఏదైనా ఉన్నతి పొందబట్టేమో కానీ, ఆ ఉన్నతిని పొంది పైకి వెళ్ళవచ్చేమో కానీ, రాబోయేటటువంటి రోజుల్లో అతను ఎప్పటికైనా సరే దుఃఖాన్నే పొందుతూ ఉంటాడు. కావున పని చేసినటువంటి వాడికి మాత్రమే, కష్టపడేటటువంటి వాడికి మాత్రమే ఫలసిద్ధి కలుగుతుంది. ఒకవేళ కష్టపడినా మనం అనుకున్నటువంటి ప్రయోజనం రాకపోతే
అసంభవేత్వస్య హేతు ప్రాయశ్చిత్తంతు లక్షయేత్. మొన్న మనం దీని గురించి చాలా వివరంగా చెప్పుకున్నాం. ఒకటి కర్తృభేదం, రెండవది కర్మభేదం, మూడవది సాధనా భేదం. ఈ మూడిట్లో ఏదైనా సరే భేదం ఉంటే, అంటే ఒక పని చేస్తూ ఉన్నప్పుడు మనకి ఆ పని పూర్తిగా సఫలంగా కలగలేదు అని అంటే, మనం అనుకున్నటువంటి పని మనకి పూర్తిగా ఒక మంచి ఫలితాన్ని ఇవ్వకపోతే ఏమనుకోవాలి? సాధారణమైన మనిషి ఏమనుకుంటాడు? నాకు దేవుడు సహకరించలేదు, నాకు ఈ సంవత్సరం బాలేదు అని పంచాంగంలో ఉంది, నేను చేద్దామనుకున్నాను కానీ పలానా వాడెవడో వచ్చి నాకు సహకరించలేదు, లేక నాకు ఉన్నటువంటి అవకాశాలని భగవంతుడు దూరం చేశాడు, నేను నెల రోజుల పాటు ఉపవాసం ఉన్నాను కానీ నాకు ఈ ఫలితం దక్కలేదు, లేక ఆ గుడికి వెళ్ళాను కానీ దానివల్ల ప్రయోజనం లేదు, లేక ఎవరో స్వామీజీని పట్టుకున్నాను కానీ ఆయన అనుగ్రహం నాకు పనిచేయలేదు అంటూ బయట ఉండేటటువంటి కారణాల మీద మనం ఆధారపడి వాటి మీద దోషాన్ని చూపించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాము అని అనుకుంటూ ఉంటారు. అదే ప్రధానం అనుకుంటారు ఎవరు? సాధారణమైనటువంటి మనుష్యులు. కానీ నిజంగా ఎవరైనా సరే ఆలోచించవలసింది ఏమిటి అని అంటే, ద్రౌపదీదేవి చాలా గొప్ప విషయాన్ని చెప్పింది. అసంభవేత్వస్య హేతు ప్రాయశ్చిత్తంతు లక్షయేత్. మహానుభావ, ఒకరికి ఒక ప్రయోజనం కలగలేదు అనంటే అతను మొట్టమొదటిగా ఆలోచించుకోవలసింది ఏంటంటే, నేను అసలు ఈ పని చెయ్యాల్సినటువంటి విధంగా చేశానా లేదా, నేను ఈ పని చేయడంలో అసలు సమర్థున్నా కాదా, తన గురించి తను చూసుకోవాలి. రెండవది, ఈ పని ఎలా చెయ్యాలో అలానే నేను ఒక వర్క్షీట్ ఏర్పాటు చేసుకుని వరుసగా ఓ చెక్ లిస్ట్ పెట్టుకుని ఫస్ట్ ఈ పని చేయాలి, దాని తర్వాత ఈ పని చేయాలి, ఈ తర్వాత ఇలా వెళ్ళాలి, మధ్యలో ఏదన్నా ఇబ్బంది వస్తే నేను ఇట్లా దీని నుంచి ఈ ఇబ్బందిని దూరం చేసుకోవాలి, ఏదన్నా ఇంకొంచెం నాకు కలిసి వస్తే అప్పుడు నేను ఈ పనిని ఎలా మార్చుకుంటూ ఇంకా గొప్పగా చేసుకోవాలి అంటూ ఒక చక్కటి వర్క్షీట్ ఒకటి పెట్టుకుని, ఓ చెక్ లిస్ట్ పెట్టుకుని, ఓ పని తర్వాత ఒక పని అని అనుకుని, ఇలా వివరంగా మనం ఈ మొదటి నుంచి చివరి దాకా ఏ పని అయితే అనుకుంటున్నాం అది ఏ పనైనా కావచ్చు, పూజ కావచ్చు, పునస్కారం కావచ్చు, లేక ఓ మంచి ప్రాజెక్ట్ కావచ్చు, లేదు ఇంకోటి ఏదైనా నలుగురికి ఉపయోగపడేటువంటి పని కావచ్చు, ఎలాంటిదైనా సరే ఇవన్నీ ఏర్పాటు చేసుకుని ఎప్పటికప్పుడు మనం వాటిని చూసుకుంటూ, నేను ఇలా అనుకున్న దాన్ని బట్టి వెళ్తున్నానా లేదా, మధ్యలో ఏదైనా సరే నేను డీవియేట్ అయ్యానా, ఎందుకు అయ్యాను, మళ్ళీ ఎలా వెనక్కి రావాలి అనేటువంటి ఆలోచనలతో నేను బయలుదేరానా, లేక ఎలాగో వెళ్ళిపోతున్నానా అనేవి ఇవన్నీ కూడా చూసుకుని ఆ పని పూర్తి చేయడానికి కావలసినటువంటి ఏవైతే ప్రధానమైనటువంటి విషయాలు ఉన్నాయో వాటి మీద చక్కటి అవగాహన పొంది నేను చేసుకుంటూ వెళ్తానా లేదా అని ఆలోచించుకుని దాన్ని బాగా తయారు చేసుకుని బాగా చాలా ఎక్కువగా ముందు ఆ పని మీద కావలసినటువంటి విషయాల మీద రెండిటి మీద కూడా బాగా దృష్టి పెట్టి దాన్ని బట్టి పనిచేయడం అనేటటువంటిది చేయాలి తప్ప, ఆరంభించుకోవాలి తప్ప పనిని ఏదో రకంగా మొదలెట్టేశాం, చప్పట్లు, ఫోటోలు, ఇంకోటి వీటి కోసం అని చెప్పి ఏదో రకంగా మొదలెట్టేసి తర్వాత ఎటుపోవాలో తెలియక ఇలా నేను చేయడం మొదలు పెడితే పని ఎందుకు అవుతుంది? కావున ఓ పనిని చేయడంలో వ్యక్తి ఏ విధంగా ఆలోచించుకోవాలో ఆ విధంగానే ఆలోచించి బయలుదేరాలి. ఇది రెండవది. మూడవది, ఇక ఈ పని చేస్తూ ఉన్నప్పుడు నేను ఎటువంటి వ్యక్తులతో పనిచేస్తున్నాను, లేక ఈ పనిలో నాకు ఉపయోగపడేటువంటివి ఏవి, వాటిని నేను సరిగ్గా సాధించుకున్నానా లేదా అనేటటువంటి దాన్ని ఒకటి ఆలోచించుకొని ఈ మూడిటిల్లో కూడా స్పష్టమైన అవగాహన తెచ్చుకొని అతను చేసుకుంటూ వెళ్ళాలి. అదే దేవుడి పూజల్లో అనుకోండి,
ఏదైనా పొరపాటు జరిగిందనుకోండి, అక్కడ ఆ పొరపాటుకి ప్రాయశ్చిత్తం అనేటువంటిది ఒకటి చెప్తారు. దాని మీద దృష్టి పెట్టి ఆ ప్రాయశ్చిత్తం చేసుకుని మళ్ళీ పనిని మొదలుపెట్టుకుని చేసుకుంటూ ఉండాలి. అంతే తప్ప అటు ఇటుగా ఏదో కలగాపులగం చేసేసి ఇష్టం వచ్చినట్టుగా ఆ పనిని మొదలుపెట్టేసి మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇష్టం వచ్చినట్టుగా ఆ పనిని పూర్తి చేద్దామని అనుకుంటే ఫలితాన్ని ఎప్పటికీ మనిషి పొందలేడు. కావున ఒక పని మనం మొదలు పెడుతున్నాము అని అంటే, ఏ పనైనా తీసుకోండి, 10th పరీక్షలు జరుగుతున్నాయి అని అంటే ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటటువంటి వాడికైనా సరే వాడికి ఈ 3 ప్రధానం. లేదో పెద్ద ప్రాజెక్ట్ చేస్తున్నటువంటి వాడికైనా ఈ 3 ప్రధానం. వీటిని ఆలోచించుకుని జాగ్రత్తగా చూసుకుని దాన్ని బట్టి వెళ్తూ ఉండాలి. మధ్యలో అతను ఒకవేళ ఫెయిల్ అయ్యాడు అనుకోండి, ఎక్కడ తప్పు చేశాను అని నేను నా ఫ్రెండ్ చదివినట్టుగా నేను రాత్రంతా కూర్చుని చదవలేకపోయాను, లేదు అతను ఏ పుస్తకాన్నైతే స్టడీ చేశాడో నేను ఆ పుస్తకాన్ని వదిలిపెట్టేశాను, లేదు నేను సమయాన్నంతా వృధా చేసుకుని పరీక్షలకు ముందు 10 రోజులు చదివేసి వెళ్ళి రాసేద్దాం అనుకున్నాను, ఇలా కాదు నేను గత 6 నెలల నుంచి వరుసగా చదువుకుంటూ రావాల్సింది, నేను అక్కడ పొరపాటు చేశాను అంటూ ఎక్కడ పొరపాటు చేశామో దాన్ని గుర్తించి, అంటే నువ్వు సరిగ్గా ఉన్నావా లేదా, నీ ప్లాన్ సరిగ్గా ఉందా లేదా, నువ్వు ఏవైతే ఎంచుకుంటున్నావో నీకు కావలసినటువంటి వస్తువులు ఆ పనిలో అవి సరిగ్గా ఉన్నాయా లేదా, ఈ 3 మీద దృష్టి పెట్టుకుని మనిషి వెళ్ళాలి తప్ప 10 రోజుల ముందు పుస్తకం పట్టుకుని రాత్రింబవళ్ళు చదివేస్తాననుకుంటూ కూర్చుని రాత్రి ఏదో మెసేజ్ వచ్చింది కదా అని చెప్పి మెల్లిగా ఫోన్ చూడడం మొదలుపెట్టి ఉదయం దాకా ఫోన్లోనే గడిపి ఉదయాన్నే లేచి మళ్ళీ వెళ్ళిపోవాలి అని చెప్పి అటు ఇటు తిరిగి ఇలా 10 రోజులు కూడా ఏదో చదివేద్దామనుకుని ఏవీ చదవలేక కాలక్షేపం చేసి చివరికి రేపు పరీక్ష అంటే ఈరోజు ఉదయాన్నే గుడికి వెళ్ళి అష్టోత్తర శతనామార్చన చేయించేసుకుని దేవుడికి బాగా మొక్కేసి పరీక్ష పాస్ అయితే మళ్ళీ 100 కొబ్బరికాయలు కొడతానని చెప్పి నమస్కారం చేసుకుని వచ్చి పరీక్ష రాసి ఫెయిల్ అయ్యి గుడికి వెళ్ళినా సరే నాకు పరీక్ష పాస్ అవ్వడం అనేటువంటిది జరగలేదు, దేవుణ్ణి నేను రక్షించలేడు అని అనుకుంటే అదెట్లా? ఎందుకు దేవుణ్ణి రక్షించాలి? 100 కొబ్బరికాయల కోసమా? ఆయనకి ఏమన్నా తక్కువ? అందువల్ల ఆ వ్యక్తి తన యొక్క పనిలో ఇటువంటి శ్రద్ధని వహించి పనిని చేయడం అనేటువంటిది చేయాలి. ధర్మరాజా, ఎందుకు చెప్తుంది ఆవిడ ఈ మాట? ఇప్పుడు నువ్వు నీ రాజ్యాన్ని మళ్ళీ పొందడానికి ఈ 3 విషయాల్లో కూడా దృష్టి పెట్టుకోవాలని చెప్పడం ఆ తాత్పర్యం. అలా చెప్పి ఆ పైన అలక్ష్మీరావిశత్యేనం శయానం అలసన్నరం నిస్సంశయ ఫలం లబ్ధ్వా దక్షోభూతిముపాశ్నుతే అనర్థాః సంశయావస్థాః సిద్ధ్యంతే ముక్త సంశయాః ధీరా నరాః కర్మరతాః నను నిస్సంశయాః క్వచిత్. బద్ధకంతో అలాగే కాలక్షేపం చేస్తూ ఏ పని చేయకుండా ఉండేటటువంటి మనిషికి ఏం ఫలితం కలుగుతుంది? ఒకే ఒక్క మాట, వాడు దరిద్రుడవుతున్నాడు. రెండవది, సమర్థుడై ఎప్పుడూ కూడా పని చేస్తూ ఉన్నటువంటి వాడు ఎలా ఉంటున్నాడు? వాడు ఐశ్వర్యవంతుడు అవుతున్నాడు. ఈ 2 మాటల్ని అలక్ష్మీ ఆవిశత్యేనం శయానం అలసన్నరం. అలసం ఇదొక్కటే అండి. చాలా బద్ధకంతో ఏ పని చేయకుండా ఉండేటటువంటి వాడికి ఎప్పుడూ కూడా అలక్ష్మి అనేటటువంటిది వెంట ఉంటుంది. అంటే దారిద్ర్యం అనేది వాడిని వెంటాడుతూ ఉంటుంది. ఏ పని పెట్టుకోకుండా ఉంటే కొంతమందిని చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. వాళ్ళకి లేచిన దగ్గర నుంచి ఎప్పుడు తిందామా అనే ఆలోచన, తిన్న దగ్గర నుంచి ఎప్పుడు పడుకుందామా అని ఆలోచన, లేచిన దగ్గర నుంచి మళ్ళీ ఎప్పుడు తిందామా అని ఆలోచన, దీంతోనే రోజు గడిచిపోతూ ఉంటుంది. ఏమిటి వాళ్ళు చివరికి మీరు గమనించండి, అటువంటి వారు చివరికి జీవితంలో ఎప్పుడూ కూడా ఆ స్థాయిలోనే అయిపోతారు తప్ప పైకి ఎదగలేరు. ఏమిటి అని అంటే తగిన పనేదో చూసుకోకుండా తను ఏ పని చేస్తే వృద్ధిలోకి వెళ్తాడో ఆలోచించుకోకుండా కాలక్షేపం చేసేస్తూ ఉండడం, లేక వచ్చినటువంటి దాంతో సంతృప్తి పడిపోయి అక్కడ ఆగిపోవాలనుకోవడం, అది చాలా ప్రమాదకరమైనటువంటిది. ఏదో ఒక 10,000 ఉద్యోగం వచ్చిందనుకోండి,
చాలు ఈ 10,000తో నేను ఉంటాను అని అనుకుంటే వృద్ధి ఎక్కడుంటుంది? ఈనాడు 10,000 అనేటువంటిది నువ్వు బతకడానికి సరిపోవచ్చు, కానీ ఒక 4 ఏళ్ల తర్వాత ఈ 10,000 సరిపోవు, అంటే ఇంకా పైకి వెళ్ళాలి. అలా కాకుండా నేను ఇక్కడే ఉండిపోతే చాలు, నాకు వచ్చేసింది కాబట్టి నేను ఇలా ఆగిపోతాను అని అనుకుని సమయాన్ని తను చక్కగా సద్వినియోగం చేసుకోకుండా అలాగే ఉండిపోయేటటువంటి వాడిని, ఏ పని చేయకుండా ఆ ఉన్న దాంట్లోనే తృప్తిగా బ్రతికేస్తాను, ఉత్తమ స్థితికి వెళ్ళడానికి నేను కష్టపడను అనుకునేటటువంటి వాడు దరిద్రుడే అవుతాడు. అలా కాదు, నేను ఇంకా పై స్థాయికి వెళ్ళాలి, ఇంకా నేను ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందాలి అని నిరంతరం కష్టపడేటటువంటి వ్యక్తి సర్వథా ఐశ్వర్యంతో తలతూగుతూ ఉంటాడు, చాలా గొప్పదైనటువంటి స్థితికి వెళ్తాడు. అతను చాలా ధనవంతుడు అవుతూ ఉంటాడు లోకంలో. అది ఆ ధనం డబ్బునే మనం ఆలోచించుకోకర్లా, ఆ కీర్తి రావచ్చు, మంచి పేరు, ప్రతిష్ట, ఇవన్నీ కూడా ఇవి ధనాలే. అటువంటి ధనంతోనైనా అతను పరిపూర్ణ అవుతాడు అని చెప్పి, కర్మఫలం ఉన్నదా లేదా, ఈ పని చేస్తే నాకేమైనా ప్రయోజనం కలుగుతుందా, కలగదా, దేవుడి గుడికి వెళ్తే నిజంగా పుణ్యం వస్తుందా, ఏమో పుణ్యం రాకపోతే రాకపోయింది, ఇచ్చే పులిహోర అయినా వస్తుంది కదా అని ఇట్లా సంశయంతో ఎవరైతే ఒక పనిని మొదలు పెడతారో అటువంటి వారు చిట్ట చివరిలో అనర్థాన్నే పొందుతూ ఉన్నారు. అనర్థం అంటే ఎప్పటికీ కూడా కష్టాన్నే పొందుతారు. దీనికే గీతలో కూడా పరమాత్మ చెప్పారు, సంశయాత్మ వినశ్యతి. ఎప్పుడైనా ఒక పని చెయ్యాలి అని అంటే పరిపూర్ణంగా విశ్వసించి చెయ్యాలి, లేకపోతే ఆ జోలికి వెళ్ళవద్దు, దూరంగా ఉండు. నిన్నెవరు చేయమన్నారు? అవుతుందా అవ్వదా అని మొదలు పెడితే అది ఖచ్చితంగా అవ్వదు. నీలోనే ఉంది సగం అవ్వదు అనేటటువంటి భావన. సంకల్పం అంటేనే చెప్పారు కదా, అది జరగాల్సిందే అనేటటువంటి నిశ్చయంతో దూకడం. అది దూకితే ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఎందుకు అవ్వదు? ఈ సృష్టి మొత్తం వ్యతిరేకించినా నేను దాన్ని సాధిస్తా అనేటటువంటి సంకల్ప బలంతో దిగితే ఎటువంటి పనైనా సరే మనిషి సాధించగలరు. అది అవుతుందా లేదా అంటూ మొదలెడితే ఏది నిన్ను తొయ్యడానికి బలం ఏది? ఇక్కడ నీతోటి ఎలాగైనా పని చేయించడానికి నీ ఆత్మవిశ్వాసం ఏది? ఎగిరిపోయింది. అది అవ్వదేమో అనేటటువంటి దాంతోనే ఆగిపోతున్నావు. నిన్ను వెనక్కి లాగుతూ ఉంటుంది ఆ నెగిటివ్ మెంటాలిటీ. దానివల్ల ఎప్పటికైనా సరే కష్టమే కలుగుతుంది. అందువల్ల అసలు చేయకుండా ఉండేవాడు ఇంకా గొప్పవాడేమో కానీ అవుతుందా అవ్వదా అని మొదలెట్టేటువంటి వాడు మటుకు ఇంకా వాడికంటే హీనుడు అని చెప్తూ ఉంది ఆవిడ. అలా మొదలు పెట్టకూడదు. అనర్థా సంశయావస్థా సిద్ధ్యంతే ముక్త సంశయా. చూడండి, ముక్త సంశయా, అసలు ఎలాగైనా ఇది జరిగి తీరుతుంది, నేను చేస్తాను, నా దగ్గర సంకల్ప బలం ఉంది, పరమాత్మ అనుగ్రహం ఉన్నది, నేను సాధిస్తాను అని దిగేటటువంటి వారికి ఎల్లప్పటికీ కూడా సిద్ధి కలుగుతుంది. తప్పక వాళ్ళు ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతూనే ఉంటారు. అందువల్ల ధీరాహ నరాహ కర్మరతాహ నను నిస్సంశయా క్వచిత్. ధర్మరాజా, ధీరులు, ఆవిడ నువ్వు ఎందుకు అనుమానపడుతున్నావు, లేక నువ్వెందుకు వెనక్కి వస్తున్నావు, ఆ దుర్యోధనుడి విషయంలో ఎందుకు ఆలోచిస్తున్నావు అని అడగడం ఆవిడ తాత్పర్యం ఈ మాటల్లో. అందుకనంటోంది ధీరాహ, నిజమైనటువంటి ధీరులు, కర్మరతాహ, పని యందు మునిగిపోయి ఆ పనిని ఖచ్చితంగా సాధించాలి అని అనుకునేటటువంటి వాళ్ళు, యోగ్యులు, అటువంటి వారు నిస్సంశయా క్వచితునను. వాళ్ళు ఎప్పటికీ కూడా సందేహాన్ని దగ్గరికి తెచ్చుకోరు కదా, వాళ్ళు సంశయ రహితులుగా ఉంటారు. వాళ్ళకి ఎప్పుడూ సంశయం ఉండదు. అవుతుందా అవ్వదానని సాధిద్దాం అనే దాంతోనే దిగుతారు. ఎటువంటి వారు? ధీరాహ, ధీరులు, నిజమైనటువంటి పురుష ప్రయత్నం చేసేటటువంటి వారు, అలాగే నిజమైనటువంటి విశ్వాసంతో, చాలా గొప్పగా ఆత్మవిశ్వాసంతో ఉన్నతమైనటువంటి స్థితిలో కనిపించేటటువంటి వారు సంశయం లేకుండా ఉంటారు ధర్మరాజా. కావున సంశయాన్ని తీసుకురావద్దు. ఏకాంతేన హ్యనర్థోయం వర్తతే స్మాసు సాంప్రదం సతు నిస్సంశయన్న స్యాత్ త్వైకర్మణ్యవస్థితే. మహానుభావ,
ఇప్పుడు ప్రకృతంలో మనకి రాజ్యం దొంగిలించేయడం అనేటటువంటి అనర్థం వచ్చి మీద పడింది. మన రాజ్యాన్ని మొత్తాన్ని కూడా ఆ దుర్యోధనుడు దొంగిలించేశాడు. కావున నీవు ఇప్పుడు కర్మపరుడవై ఉన్నట్లయితే నువ్వు నతు సతు నిస్సంశయం న స్యాత్ త్వయి కర్మణ్యవస్థితే, నువ్వు పనిలోకి దిగితే నేను ప్రయత్నం చెయ్యాలి, నా రాజ్యం పోయినంత మాత్రాన నేను ఇలా అరణ్యంలో ఉండకూడదు, నేను ఎప్పుడూ పనిచేస్తూనే ఉండాలి, పని చేసినటువంటి వాడికే సిద్ధి అనే భావాన్ని మనసులో గట్టిగా పెట్టుకుని నువ్వు పని మొదలెడితే నిస్సంశయంగా మనకు వచ్చిన ఆపద పోతుంది. చూడండి, ఆవిడ ధర్మరాజుని ప్రేరేపించడం కోసం, పురుషార్థ సాధన కోసం అని ఆయన్ని ఈ పనిలో మళ్ళీ ప్రవృత్తుణ్ణి చేయడం కోసం అని చెప్పి ఇన్ని మాటలు చెప్పినవే చెప్పినట్లుగా చెప్తూ వాటిల్లో కొంత అర్థాన్ని మళ్ళీ విశేషంగా జోడిస్తూ ఎన్నో మాటలు చెప్పి చిట్ట చివరికి నువ్వు పనిచేయడం మొదలు పెడితే, నువ్వు ఇలా ఏకాంతంగా ఇక్కడ కూర్చుని వచ్చినటువంటి మునులందరికీ అర్ఘ్యపాద్యాదులిచ్చి పూజించి అయ్యా ధర్మం చెప్పండి అని చెప్పి వాళ్ళేవో 4 మాటలు మాట్లాడితే అద్భుతం అమోఘం అని చెప్పి నువ్వేదో 4 మాట్లాడితే వాళ్ళందరూ నిన్ను ఆశీర్వదించి అటు వాళ్ళు వెళ్ళి నువ్వు వచ్చి ఇలా 12 ఏళ్ళు గడుపుతూ ఉంటే ప్రయోజనం ఏం లేదయ్యా. దిగాలి, నేను ఇప్పుడు పని మొదలు పెడతాను. ఆ దుర్యోధనుడు అసలు నా రాజ్యం లాక్కోవడమేమిటి, నేను మళ్ళీ దాన్ని సాధించాలి అని సంశయం లేకుండా నువ్వు పనిలోకి దిగావా, నీ ప్రతిజ్ఞాభంగం అనేటువంటి మాట ఎవరికి గుర్తుండదు. ధర్మాన్ని నువ్వు తప్పావనేటువంటి ఆలోచన లేదు, అన్యాయంగా నువ్వు ప్రవర్తించావు అనే మాటకి ఆస్కారమే లేదు. నీ రాజ్యాన్ని నువ్వు మళ్ళీ తిరిగి నీ పురుషకారంతో పొందావు అనేటటువంటి కీర్తి కలుగుతుంది, ధర్మ స్థాపన అవుతుంది, దుర్యోధనుడు అనేటువంటి చెడ్డవాడి దగ్గర నుంచి ప్రజల్ని రక్షించినట్లవుతుంది, లోక కళ్యాణం ఏర్పడుతుంది. ఇది నిస్సంశయం, ఇలా ఉండం కాదు అని చెప్పి ఆ పైన ఇంకొన్ని విశేషమైన మాటలు మాట్లాడుతోంది. రేపటి కథాశ్రవణంలో తాత్పర్యం ఏమిటో ఆవిడ ఇంకొంత ధర్మరాజుకి ఏ విధమైనటువంటి పురుష ప్రయత్నం కోసం ఆయన్ని ఇంకా చక్కగా ఉద్వేగపరచడం కోసం, ఆ పనిలో ప్రవృత్తుణ్ణి చేయడం కోసం అని చెప్పి ఏ మాటలు మాట్లాడుతోందో ఆ మాటల యొక్క తాత్పర్యాలని చక్కగా తెలుసుకుందాం. ఈనాటి ఈ శ్లోకములని ఆచార్యముఖంగా చక్కగా పారాయణం చేసి స్వామివారి అనుగ్రహం పొందుతూ ఎప్పుడూ కూడా బద్ధకంతో మనం కూర్చోకూడదు, కష్టపడుతూ ఉండాలి, పనిచేస్తూ ఉండాలి, ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్తూ ఉండాలి. ఈరోజు ఇది దక్కింది కాబట్టి ఇక నాకు చాలు అనేటటువంటి సంతృప్తితోటి మటుకు ఎప్పుడూ మానవుడు ఉండకూడదు. నిరంతరం కష్టపడేటటువంటి వాడికి మాత్రమే ఫలితం అనేటటువంటిది కలుగుతుంది, ఉత్తమ స్థితి కలుగుతుంది. సంశయంతో ఏ పని ఆరంభించకూడదు, ఎప్పుడూ కూడా నేను చెయ్యగలను అనేటటువంటి విశ్వాసంతో పనిని ఆరంభించాలి అని చెప్పి ద్రౌపదీదేవి చెప్పినటువంటి రత్నముల వంటి వాక్యములని మనం మనసులో చక్కగా దృఢీకరించుకుని స్వామివారి అనుగ్రహంతో మనకి అటువంటి మార్గంలో మనం మంచి ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఈ మాటలన్నీ కూడా మనకు గుర్తొచ్చి ఇంకా ఆత్మవిశ్వాసాన్ని మనలో పెంపొందించాలని మనం ప్రార్థిస్తూ ఈ పారాయణాన్ని చక్కగా ఆరంభించుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా ఆచార్యుల వారి ద్వారా కర్మను మనం ఏ విధంగా ఆచరించాలి, కర్మను అసలు మనం ప్రారంభించకపోతే కలిగేటటువంటి నష్టం ఏమిటి అనేటటువంటి విషయాలని మనం చక్కగా తెలుసుకున్నాం. సహజంగా చూడండి, మనము ఏదైనాను కూడా ఒక ఆట ఆడుతున్నాం అనుకోండి, ఉదాహరణకి ఏదైనా క్యారమ్స్ ఆడుతున్నాం అనుకోండి, అందులో మనం ఆ స్ట్రైకర్తో మనం త్రూ ఎలా వేయాలి, రిఫ్ ఎలా వేయాలి, సైడ్ ఇది ఏ విధంగా మనం ఆచరించాలి, ఏ విధంగా చేస్తే కాయిన్ అనేటటువంటిది హోల్లో పడుతుంది అని అంటే దానిని మనం నేర్చుకోవటానికి కోచులను సంప్రదిస్తాం. వారు ఏ విధంగా చెబితే దానికంటూ ఒక శిక్షణ కలిగి వారు ఏ విధంగా అయితే చెబితే మనం ఆ విధంగా ఆచరించి చేస్తాం. చివరికి అది మనకు రాకపోతే వారు ఏం చెప్తారు, అభ్యాసేన ఇవ వర్ధతే, నువ్వు ఆడుతూ ఆడుతూ ఉంటే వస్తుందయ్యా అని చెప్తారు. అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ పునః ఆ క్రీడను మనం ఆడుతూ ఉంటాం. అలాగే తాం క్రీడయన్నిదం సర్వం సంహర్తం స్వయమిత్యుభౌ, ఆ పరమేశ్వరుడు మనల్నందరినీ కూడా ఒక ప్లేయర్స్గా ఈ భూలోకంలో ఉంచేశారనమాట, ఒక ఆటగాళ్ళగా వదిలేశారు.
అతను చెప్పినటువంటి ఆట ఏదైతే ఉందో, తన నియమాలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనం తెలుసుకొని ఆడితే ఖచ్చితమైనటువంటి సుఖాన్ని అథవా పురుషార్థాన్ని వాడు పొందుతాడు అన్నదే ఈ ద్రౌపది మాటల యొక్క సారాంశం. అది ఏ విధంగా కలుగుతుంది అనంటే, ఇతపూర్వం చెప్పినటువంటి ఈ విధంగా పౌరుష పద్ధతిగా స్వాభావికంగా సంపాదించినటువంటి ధనం, ఆ ధనం ఎలా వస్తుంది, ఆ కీర్తి ఎలా వస్తుంది అనంటే కేవలం వాడు తెలుసుకున్నటువంటి కర్మ ద్వారా, వాడు చేసుకున్నటువంటి కర్మాచరణ ద్వారానే అది సంభవిస్తుంది అని తేల్చి చెప్పేశారు. అటువంటి కర్మలను మనం ఏ విధంగా ఆచరించాలి అనంటే, ఖచ్చితంగా నిత్యము కూడా ఈ రామాయణ భాగవత భారతాదులను మనం శ్రవణం చేయాలి, ఇత్యాదులను లేదు స్మృతులను మనం శ్రవణం చేయాలి, ఇత్యాది గ్రంథాదులను మనం శ్రవణం చేసి ఆ తదుపరి వచ్చినటువంటి జ్ఞాన సముపార్జన ఏదైతే ఉందో తద్వారా కర్మాచరణ చేయడం ద్వారానే మనం చక్కగా కూడా ఈ లైఫ్ ఏదైతే ఉందో, మన జీవితం ఏదైతే ఉందో దానిని మనం నడపగలుగుతాము అన్నదే దీని యొక్క తాత్పర్యం. కాబట్టి ఖచ్చితంగా ఎప్పుడూ కూడా తెలుసుకొని జ్ఞాత్వా కర్మాణి కుర్వీత, ఏ పని నువ్వు చేస్తున్నావో ఆ పనిని నువ్వు శ్రద్ధగా ఆచరించు, తెలుసుకొని ఆచరించు, ఖచ్చితంగా నీకు ఫలం అనేటటువంటిది కలుగుతుంది. లేదు సంశయాత్మ వినశ్యతి, నువ్వు అలా తెలుసుకోకుండా సంశయంగా ఉన్నావా, ఎప్పుడు కూడా కర్మ అనేటటువంటిది వినాశనమే కలుగుతుంది, కర్మకు వినాశనమే కలుగుతుంది, నువ్వు ఎప్పుడు కూడా గెలుపు పొందలేవు అనేటటువంటిదే దీని యొక్క తాత్పర్యం. అంతటి అద్భుతమైనటువంటి ప్రవచనాన్ని మనం ఈరోజు చక్కగా తెలుసుకున్నాం. ఇక 32వ అధ్యాయంలో 36వ శ్లోకం నుండి మనం పారాయణం చేసుకుందాం, స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. తథైవ ధాతా భూతానాం ఇష్టానిష్టఫలప్రదః యది నస్యాన్న భూతానాం కృపణో నామ కశ్చన యయ్యం అర్థమభిప్రేప్సుః కురుతే కర్మ పూరుషః తత్సఫలమేవ స్యాత్ యది న స్యాత్ పురాకృతం త్రిద్వారాం అర్థసిద్ధింతు నానుపశ్యంతి యే నరాః తథైవానర్థసిద్ధిం చ యథా లోకాస్తథైవ తే కర్తవ్యమేవ కర్మేతి మనోరేష వినిశ్చయః ఏకాంతేన హ్యనీహోయం పరా భవతి పూరుషః కుర్వతో హి భవత్యేవ ప్రాయేణేహ యుధిష్ఠిర ఏకాంత ఫల సిద్ధింతు న విందత్యలసః క్వచిత్ అసంభవేత్వస్య హేతుః ప్రాయశ్చిత్తం తు లక్షయేత్ కృతే కర్మణి రాజేంద్ర తథా నృణ్యమవాప్నుతే అలక్ష్మీరావిశత్యేనం శయానమలసన్నరం నిస్సంశయః ఫలం లబ్ధ్వా దక్షో భూతిముపాశ్నుతే అనర్థాః సంశయావస్థాః సిద్ధ్యంతే ముక్త సంశయాః ధీరా నరాః కర్మరతాః నను నిస్సంశయాః క్వచిత్ ఏకాంతేన హ్యనర్థోయం వర్తతే స్మాసు సాంప్రతం సతు నిస్సంశయం న స్యాత్ వయి కర్మణ్యవస్థితే. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనం మనందరితో చేయించడానికి శ్రీమాన్ ఉదయ భాస్కర్ గారు మరియు ఇతర అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులందరూ కూడా కళాకారులు సంసిద్ధులై ఉన్నారు. చక్కగా గోవిందనామ సంకీర్తనం చేసి ఏకాదశి ఈనాడు
ఏకాదశి యందు పరమాత్మ నామ సంకీర్తనం చేయడం అనేటటువంటిది సర్వథా మనకి ఇష్టఫలప్రదం, పుణ్య ఫలప్రదం కూడా. అటువంటి భాగ్యాన్ని సాక్షాత్తు తిరుమల స్వామివారి దగ్గర నుంచి వచ్చేటటువంటి గోవిందనామ సంకీర్తనం ఇది ఇంకా విశిష్టమైనటువంటిది. మనందరం కూడా చక్కగా స్వామివారి సేవలో పునరంకికుతమై చక్కగా సంకీర్తనం చేద్దాం, ఆయన అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటరమణ గోవింద సంకట హరణ గోవింద గోవింద హరి గోవింద వెంకటరమణ గోవింద శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్త వత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద అవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వజ్రమకుటధర గోవింద వరహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథనందన గోవింద దశముఖమర్దన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్యకూర్మ గోవింద మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్ బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణా సాగర గోవింద కమలదళాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీ ముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయ
గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద సార్గ గదాధర గోవింద విరజాతిరస్థ గోవింద విరోధి మర్దన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతి మాల గోవింద వడ్డీ కాసులవాడ గోవింద వసుదేవ తనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద అతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆప నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత పక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనంద రూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇభరాజ రక్షక గోవింద పరమదయాళో గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీ వనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడు కొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద గోకుల ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద ఓం నమో వెంకటేశాయ. క్షమా ప్రార్థనాదులతో స్వామివారిని మనందరం కూడా ప్రార్థించి మంగళాశాసనంతో మంగళాంతంగా పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. పారాయణ
ఫలాన్ని మనందరికీ కూడా అందజేయమని స్వామిని ప్రార్థిద్దాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.